జర్నలిజం అంటే ఏంటి? ఈ క్వశ్చన్ నేను అడగడానికి, మీరు వినడానికి కొత్తగా అనిపించిన ఒక ఛానల్ చేసినటువంటి పని, దానిపైన తెలంగాణ పోలీసులు తీసుకున్నటువంటి చర్య, ఇవన్నీ చూసిన తర్వాత ఈ ప్రశ్నకి సమాధానం వెతకాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తోంది. పాలకుల అవినీతిని ఎండగట్టడం, ప్రజాధనం దుర్వినియోగం అవుతుంటే ప్రశ్నించటం, వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపటం, ఇది జర్నలిజం. అంతేకాని ఒక మంత్రికి ఐఏఎస్ అధికారిని మధ్య వ్యక్తిగత జీవితాలను రోడ్డు మీదకు లాగడమే జర్నలిజమా? ఇటీవల తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అసహ్యం వేస్తుంది. ఒక మహిళా ఐఏఎస్ అధికారికి మంత్రికి మధ్య ఏదో ఉంది అంటూ వాళ్ళ ప్రైవేట్ చాట్స్, వ్యక్తిగత విషయాలను సంచలనం కోసం వాడుకోవడం ఏ రకమైన మీడియా సంస్కృతి? ఒక సిన్సియర్ అధికారిని, ఒక గౌరవప్రదమైన హోదాలో ఉన్న మహిళ, ఆమెకి కుటుంబం ఉంటుంది, పిల్లలు ఉంటారు. రేపు సమాజంలో ఆవిడ ఎలా తలెత్తుకుని తిరగాలి? సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఇద్దరు మేజర్లు ఇష్టపూర్వకంగా కలిసి ఉండటం నేరం కాదు అని. ఒకవేళ ఆ మహిళా అధికారిని తన పదవిని అడ్డు పెట్టుకుని అవినీతికి పాల్పడిందా, లేదంటే ప్రభుత్వానికి ఆర్థిక నష్టం కలిగించేలా చేసిందా? అప్పుడు ప్రశ్నించండి, అది వార్త అవుతుంది. ఆధారాలు లేకుండా మహిళా క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం చట్టరీత్యా నేరం. అరెస్టులు చేస్తేనేమో పత్రికా స్వేచ్ఛ ప్రమాదంలో పడింది అని గగ్గోలు పెడుతున్నారు. మరి ఆ మహిళా ఐఏఎస్ అధికారిని ప్రైవసీని కాలరాస్తున్నప్పుడు మీ నైతికత ఎక్కడికి పోయింది? కెమెరాల్లో బంధించాల్సింది కుంభకోణాలను, ఇద్దరు వ్యక్తుల ప్రైవేట్ లైఫ్ ను కాదు. జర్నలిస్టులకు కూడా హద్దులుండాలి. ఏది రాయాలో, ఏది రాయకూడదో తెలిసి ఉండడమే అసలైన జర్నలిజం. ఇలాంటి నీచమైన వార్తలను ప్రచారం చేసే ఛానల్స్ ను నిషేధించాలని తెలంగాణ ప్రజానీకం డిమాండ్ చేస్తుంది. మీరేమంటారు? ఇది జర్నలిజమా లేక వ్యక్తిగత కక్ష? కామెంట్ చేయండి.